కుసుమహర కుసుమహర శ్రీ కుసుమహరనాథ పాదపద్మములకు నా ప్రణామములు. శ్రీహర ప్రేమ కుసుమాలు శ్రీ సువర్చల గారు రాసినారండి. స్వయంపాకుల సువర్చల గారు ఒక పాటకి భావము రాశారు. ప్రేమ పదమే ఆనంద పదము, ప్రభు ప్రేమయే మనకాదర్శమురా. ప్రేమదవానల తాపమునార్పగా, ప్రేమయ శీతల వర్షమురా. ప్రేమ పదమే ఆనంద పదము, ప్రభు ప్రేమయే మనకాదర్శమురా. మన జీవన మార్గంలో ఎన్నో ఆరాధనలను, పరమాత్మను పొందే విధానాలు, తపస్సు, ధ్యానం, ధారణ మొదలగు ఎన్నో విధానాలను పరిశీలిస్తూ ఉంటాము. అన్ని పంథాల కన్నా ప్రేమ మార్గమే కృష్ణుణ్ణి పొందే మార్గమని శ్రీ సీతారామయ్య గారు వారి గతంలో మనకు బోధ చేశారు. మానవ సహజమైన భావాన్ని ఉపయోగించుకొని భగవంతునితో సంబంధం ఏర్పరచుకొనమని హరనాథుడు సూచించాడు. భగవంతునితో సంబంధం ఏర్పరచుకొనటానికి ప్రేమ ముఖ్య సాధనం. ప్రేమ బ్రహ్మానందమైన ఉత్కృష్టమైన అనుభూతి. స్వభావ చింతన ఉన్నంత వరకు ప్రేమ వృద్ధి కాజాలదు. ప్రేమను పొందటానికి ముఖ్యంగా కావలసినది స్వార్థ త్యాగము. తర్కం మనకు దారి చూపించలేదు. అది మేధస్సుకు సంబంధించినది. మేధస్సు ప్రకృతికి సంబంధించినది కనుక ఈశ్వరాన్వేషణకు అది సహాయపడలేదు. దైవం మీద గాఢానురాగం పొందిన వారికి మాత్రమే అది సహాయపడగలదు. ప్రేమను పొందటానికి నామస్మరణను ఆశ్రయించమని అంటారు హరనాథుడు. సజ్జన సాంగత్యము, భూతదయ కూడా సహకరిస్తాయి. అస్తవ్యస్తంగా ఉన్న హృదయ దౌర్భావ్యాలను ప్రేమరూపమైన చల్లటి వర్షంతో పునీతం చేస్తుంది. నిర్మలమైన, శాంతిప్రదమైన, నిష్కామమైన మనస్సులుగా కృష్ణ ప్రేమ తయారు చేస్తుంది. ప్రేమము స్వార్థ త్యాగ ప్రపూర్ణము, ప్రేమము హృత్సంభూతమురా. జీవులకు మూలస్థానమైన బృందావనంలో అందరూ సమానమే. అక్కడ అందరూ కృష్ణ కైంకర్యంలో మునిగి ఉంటారు. గోపికలకు ఉన్నంత నిస్వార్థ ప్రేమను పొందితే తప్ప ఎవరికీ బృందావనంలోకి ప్రవేశానికి వీలు కాదు. గోపికలు అనుసరించిన బాటనే అనుసరించాలి. గోపికలు ధ్యానం, యోగం ఆచరించలేదు, ప్రేమను సాధించారు. కాబట్టి కృష్ణుడు వారికి సొంతమయ్యాడు. అక్కడ పాపపుణ్యాలకు స్థానం లేదు. అందులోనికి ప్రవేశించటానికి అర్హత ప్రేమ ఒక్కటే. హరనాథ మహాప్రభు వారి లేఖలలోనూ ప్రేమ మార్గమే కృష్ణ ప్రేమని పొందే సాధనమని వారి భక్తులకు ఎన్నో లేఖలు రాశారు. పత్రావళి 1వ భాగము 20వ లేఖ రాధా వినోదన్ యోగి అను భక్తునికి రాసినది. ప్రాణప్రేమైన రాధా, తండ్రి, కామం, ప్రేమ రెండూ ఒకే వస్తువు. అయితే తారతమ్యం ఏమంటే కామం ప్రాకృతమైనది, ప్రేమ అప్రాకృతమైనది. మనస్సును నీచ స్థితికి తీసుకొని పోయేది కామం, కృష్ణుని వైపు తీసుకొని పోయేది ప్రేమ. కామం లోహం లాంటిది, ప్రేమ స్వర్ణం లాంటిది. ఇహవాంఛలు కృష్ణుని వైపు మరలినప్పుడు స్వర్గంలాగా ప్రేమగా పరిణామం చెందుతాయి. అహరహం కృష్ణ ప్రేమ మత్తులో తేలియాడండి. ప్రేమ పుష్పానికి అహంభావం చీడ పురుగు లాంటిది. ప్రేమను కాంక్షిస్తే అహంభావాన్ని విసర్జించు. కనిపించిన వారందరితో ఇది చెప్పు. ప్రేమ సుధారస పాన ప్రమత్తుడు, ప్రపంచమునకున్మత్తుడురా. కుసుమహర నామం అనే అమృతము గురోలి ఆ నామ సముద్రములో మునకలు వేయండి. మహాశయ, హరి అనండి. మీరు ఎంత త్రాగినా ఆ మహాసముద్రం ఇంకిపోదు. మీతో కూడా అందరినీ ఆ నామ మహాసముద్రములో మునకలు వేయించండి. నామామృతాన్ని, ప్రేమామృతాన్ని భాండాలలో నింపుకొని రండి. తటస్థించిన వారినందరినీ ప్రేమ సముద్రానికి తీసుకుని వెళ్ళండి. ప్రేమమయుడు హరిని పొందగలరు. ప్రేమమయుడు అకల్మష ప్రేమము మనకర్పించెనురా.
పత్రావళి 3వ భాగంలో 9వ లేఖ. హరనాథ మహాప్రభువు రజనీకాంత్ ఘోష్ యొక్క ధర్మపత్నికి రాసినది. అత్యంత ప్రియమైన అమ్మా, ధనం కాదమ్మా మనుషులను గొప్పవారిగా నిర్ణయించేది. ఎవరి హృదయాలు ప్రేమాస్పదంగా ఉంటాయో వారు పేదవారైనప్పటికీ నిజంగా గొప్పవారు. ధన సహాయం చేయలేదని చింతించకండి. జీవుల పట్ల ప్రేమ కొద్ది కొద్దిగా పెరుగుతూ కృష్ణ ప్రేమ కలుగుతుంది. మనస్సును విస్తరింపచేయటమే ప్రేమ. మీ బాబుకు మామిడి పండుని ఇస్తున్నప్పుడు పక్కనే ఉన్న పేదవానికి కూడా ఒకటి ఇవ్వండి. మీ బాబుకు 5 చలికోట్లు ఉంటే వేరొక బాబు చలికి బాధపడుతుంటే ఒక చలికోటు ఇవ్వండి. అందువల్ల మీకు ఏమీ కొరత ఉండదు. ఒక పిల్లవాడిని చలి బాధ నుండి రక్షించిన తృప్తి మీకు కలుగుతుంది. మీ హృదయం కోమలత్వం అవుతుంది. ప్రేమము స్వార్థత్యాగ ప్రపూర్ణము, ప్రేమము హృత్సంభూతమురా. పత్రావళి 1వ భాగము 26వ లేఖ. మహాప్రభువు నియోగి యొక్క సతీమణికి రాసినది. ప్రేమైన అమ్మా, శ్రీ చైతన్యుడు సనాతనుగా ఆదేశించాడు. నామరుచి, భూతదయ, వైష్ణవ సేవ ఈ మూడింటిని ఆచరించమని. ఈ మూడింటిలో దేనిని సాధించాలన్నా స్వార్థాన్ని మర్చిపోవాలి. స్వధనం కృష్ణుణ్ణి పొందగలరు. ఆరంభంలో స్వార్థత్యాగం కష్టసాధ్యముగా తోస్తుంది. ఒక్కసారి స్వార్థత్యాగం చేస్తే వదిలిపెట్టిన వారు మీకు సన్నిహితులవుతారు. 2 రోజుల స్వార్థం కొరకు ఎందుకు శాశ్వత లాభాన్ని పోగొట్టుకోవాలి? చివరి సుఖం కావాలంటే వ్యక్తి కళ్ళు మూసుకొని స్వార్థత్యాగం చేయాలి. స్వార్థం అంటే హరి ఆరాధన సాధ్యం కాదు. కృష్ణ ప్రేమలో మునిగి ఉండగలవు. ప్రేమపూరిత నయనాలతో అన్నింటినీ ప్రేమపూర్ణంగా ఆనందంగా చూడగలవు. ప్రేమాశ్రువులొలికించి కుసుమహరు, ప్రేమకు ప్రలితము కూర్పుమురా. కుసుమహర నామాన్ని నిర్జన ప్రదేశంలో ఉచ్చస్వరముతో గానం చేస్తే ప్రేమాశ్రువులు తమంతట తామే ప్రవహిస్తాయి. ప్రేమానురాగాలు కలిసి ఉంటాయి. ప్రేమాధినాథుడు ప్రేమావతారుడైన కుసుమహరనాథుని మనపై కురిపించే ప్రేమ వర్షానికి ఫలితం చేకూర్చటం మన విధి. స్థూలమైన ప్రేమను కామం అంటారు. కోర్కెలతో ప్రేమించే ప్రేమ పరమాత్మ నీవే కావాలి, నీ ప్రేమనే అర్థిస్తున్నాము అనే ప్రార్థించే ప్రార్థనయే ఉన్నతమైన నిష్కామ ప్రేమ. లోహం, స్వర్ణం 2 ధాతు పదార్థాలే. ఒకటి లోహం, రెండవది స్వర్ణం. ప్రేమకు సామ్యం ప్రేమనే. ప్రేమకు ఫలం ప్రేమయే. ప్రేమ రుచి తుల్యమే. ఏ జగత్తులోనూ కృష్ణ ప్రేమను తుల్యమైనది కృష్ణ ప్రేమను తుల్యమైనది లేదు. దీనిని వర్ణించగలిగినది ఏదీ లేదు. అమృతపానం కూడా కృష్ణ ప్రేమ ముందు సామాన్య జలపానం వంటిది. ఈ ప్రేమను ఆస్వాదించటానికి జగత్తుకు జీవమైన కృష్ణుడు గౌరాంగునిగా వచ్చాడు. ఇంటింటికి గ్రామానికి విలపిస్తూ తిరిగాడు. ఏది హరిని కూడా పిచ్చివాణి చేస్తుందో అదే ప్రేమ. ప్రేమ కృష్ణుని చేత నాట్యం చేయిస్తుంది. ఆయన భక్తుల చేత నాట్యం చేయిస్తుంది. ఈ అమూల్య రత్నం కేవలం నామసముద్రం మధించటం వల్లనే దొరుకుతుంది. వేరే దానివల్ల సాధ్యం కాదు. జై కుసుమహర కుసుమహర కుసుమహర.